అలాగే న్యాయ ధర్మాన్ని పాటించే రఘునందనరావు గారు ఇక్కడ ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా అనన్య సామాన్యులు. నటనా ధర్మాన్ని తను ఏ పాత్రలోకి తను ఇంజెక్ట్ చేసినా పాత్ర కనిపిస్తే నటుడు సక్సెస్, నటుడు కనిపిస్తే పాత్ర ఫెయిల్యూరు. ఇక్కడ తన పాత్రే కనిపిస్తుంది తప్ప నటుడు ఎక్కడా కనిపించని ఈ 3 దశాబ్దాల జీవిత ప్రయాణంలో మీరు ఇంత టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఈ టెన్షన్లోంచి మీరు రిలీవ్ కావడానికి మీరు ఎలా రిలీవ్ అవుతారు అని పివి నరసింహారావు గారిని అడిగితే ఆయన ఒక క్యాసెట్ చూపించారు. అది ఏం క్యాసెట్ తెలుసా? పెళ్లి పుస్తకం. నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకి మానసికంగా రిలీఫ్ కావాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలే చూస్తామని చెప్తుండేవారు. అట్లా ఈ వేదిక మీద ఉన్న ధర్మాత్ములు, ధర్మము గుర్తుపెట్టుకోండి. మన తర్వాత తరం వాళ్ళకి చిన్న పదాలు చెప్పాలి. ఇవి చెప్పకపోతే, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇవి చెప్పకపోతే మన జీవితం వృధా, మన తర్వాత వాళ్ళ జీవితం వృధా. సరదాగా భోజనం చేసేసి వెళ్ళిపోవడానికి వచ్చినట్టు లెక్క. మన పిల్లలకి ఇంగ్లీషే తప్ప తెలుగు రావట్లేదు మిత్రులారా. బుద్ధప్రసాద్ గారు ఇందాక చెప్పారు. నేను ఈ వేదిక మీద నిలబడడానికి నాకు ప్రధానంగా మొదటి వేదికని ఏర్పాటు చేసిన మహాత్ములు గౌరవనీయులు మండలి కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన తర్వాత తెలుగు భాషకి ప్రాచీన హోదా స్థానాన్ని కల్పించిన మహాత్ముడు మండలి బుద్ధప్రసాద్ గారు. వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సరదాగా కార్యక్రమం పెట్టేసి 4 సత్కారాలు ఏర్పాటు చేసేసి భోజనాలు చేసేసి మేము కార్యక్రమం మాకు మైలేజ్ వచ్చింది అనే అండర్లైనింగ్ పాయింట్ కాదు మిత్రులారా. మైలేజ్ కాదు ఇక్కడ కావాల్సింది. వీళ్ళు జాతికి కంట్రిబ్యూషన్ లెవెల్లో జీవితంలో ఎదగాలంటే 3 స్థానాలు ఖచ్చితంగా మనం రుచి చూడాల్సిందే. మొదటి స్థానం సర్వైవల్ అంటాం మనం. అంటే మనం బతకడానికి ఏం చేయాలి, అది సర్వైవల్ స్థాయి. రెండవది గ్రోత్, అంటే మనం ఎదిగి 10 మందిని మన కాళ్ళ మీద నిలబెట్టడానికి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే దాన్ని గ్రోత్ అంటాం. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనది ఏమిటంటే కంట్రిబ్యూషన్ అంటాం. ఇంత సంపాదించి తిరిగి లోకానికి ఏమి ఇచ్చావురా. ఎప్పుడు చెప్తుంటాం పిల్లలకి, సరదాగా ఈ లోకానికి వచ్చిపోవడం కోసం రాలేదు మిత్రులారా. తిరిగి ఈ దేశానికో, ఈ ప్రపంచానికో, ఈ సమాజానికో తిరిగి మనం ఇచ్చిపోవడం కోసం వచ్చాం అనేది మన పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళే దేవుని రియల్ హీరోస్. అందుకని ముఖ్యంగా నేను ఒకటి తెలుగు జాతిలో పుట్టినందుకు ఒక పద్యం, భారతదేశంలో పుట్టినందుకు ఒక శ్లోకం నేను పాడి విరమిస్తాను. ఇది అనంతంగా సాగుతూ ఉంటుంది. మనం ఏ పరమ లక్ష్యంతో అయితే వేదికను ఏర్పాటు చేశారో దాన్ని తర్వాత తరం పిల్లలకి ముఖ్యంగా ఇక్కడ డ్యాన్స్ వేసేసి వెళ్ళిపోతే కుదరదు మిత్రులారా. అది జీవితం అయిపోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, జీవితం అంటే ఏమిటి అంటే, శవంగా మారిపోయిన రోజున వీడు దీనికోసమే పుట్టాడురా, ఇలాంటి మహాత్ముడి స్థానానికి ఇంకొకరెవరూ భర్తీ చేయలేరు, ఆయన ప్లేస్కి రీప్లేస్మెంట్ లేదు అనే స్థాయిలో నువ్వు నీ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయగలిగితేనే నువ్వు సమాజంలో యు ఆర్ సంథింగ్ అని నా తల్లిదండ్రులు చెప్తుండేవాళ్ళు. నేను ఖచ్చితంగా అది పాటించాను కాబట్టే నేను మీకు చెప్పగలిగే అర్హత ఉందని భావిస్తూ, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. అమెరికాలో కొన్ని కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు, కొన్ని కోట్ల మంది. ఇన్ని కోట్ల మందిలో జాగ్రత్తగా అండర్లైన్ చేయండి మిత్రులారా. తెలుగు భాష ఉనికిని, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, తెలుగు జాతిని కాపాడడానికి దాన్ని, తెలుగు జాతి ఉనికిని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్ళి దాని పేరు సిలికానాంధ్ర అని పేరు పెట్టి తన గట్టులో, తన పొట్టులో, తన ఆహార్యంలో, తన ఇందాక చెప్పినట్టు ఆహారంలో, భాషలో, తన వేదిక మీద ఎవరొచ్చినా కూడా తెలుగుదనమే కనిపించాలి అని నియంత్రించి, నిర్బంధించి, జాతికి బోధ చేసి అమెరికాలో ఉన్న ప్రతి తెలుగు పిల్లవాడి నోట్లోనూ తెలుగు తల్లిని తాండవింపచేసిన మహాత్ముడు ఇదిగో అక్కడ సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ గారు. ఊరికే సత్కారాలు చేసేలేదు. నేను ఏమంటానంటే, జీవితంలో ఎదగడం అంటే అక్కడ కూర్చునే స్థాయి నుంచి మన పిల్లలు ఇక్కడ కూర్చునే స్థాయికి ఎదిగేట్టుగా వాళ్ళని, లేకపోతే మింటింగ్ మనీ అయిపోతున్న లైఫ్ అంతా. ఉదయం 7 గంటలకు వెళ్తున్నాం, రాత్రి 11 గంటలకు వస్తున్నాం. నా జేబు ఎంతవరకు నిండింది కాదు మిత్రులారా, నువ్వు ఎంతమంది హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాం. అలాంటి ధర్మమూర్తులైన అరుదైన మూర్తులు, త్రిపుర గవర్నర్ గారు, అరుదైన ఈ మూర్తులందరికీ నేను హృదయపూర్వకంగా నైతిక విలువల ప్రబోధానికి నా ఫైనల్ అండర్లైనింగ్ పాయింట్
కాలేజీకి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, కేవలం విద్య మాత్రమే నేర్చుకుంటున్నాం, కానీ జ్ఞానం లేదు మిత్రులారా. అందులో జ్ఞానం లేదు. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి అవసరం ఉండదో అల్టిమేటో దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ సైన్స్, అధ్యాత్మ జ్ఞానం. బాల్య దశ నుంచే పిల్లలలో ఆధ్యాత్మిక బీజాలు నాటండి దయచేసి. ఆధ్యాత్మికము అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత అంటే మరణ గీత కాదు, అది జీవన గీత. భారతదేశంలో మతాలు ఆవిర్భవించని కాలంలో అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచ మానవాళికి బోధించిన మహోత్కృష్టమైన జీవిత పాఠ సమన్వయమే భగవద్గీత. అది పిల్లలకు నేర్పించండి. ఎవర్రా దీని మత గ్రంథం అనుకుంటాం భగవద్గీత అంతా విన్న తర్వాత. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ప్రపంచంలో ఎవరిని చూసినా ఆ పక్కన వాడికి నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి, ఎవరిని చూసినా వాడికి ఇన్స్పిరేషన్ కావాలని ఈ శ్లోకం రూపంలో బోధించి ప్రపంచ మానవాళికి మధ్యలో మతం అనే గీత ఎప్పుడూ గీయకుండా కేవలం ధర్మం మాత్రమే, మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైనది. ఆ ధర్మాన్ని ప్రపంచానికి బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశంలో నేను పుట్టిన గర్వపడుతూ, ఏ తల్లి అయినా ఏ బిడ్డ అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రధానమైన విషయం ఈ వాక్యంతో ముగిస్తాను. తల్లిదండ్రులకు తిరిగి వెళుతూ ఏమి ఇచ్చాం? నీ జన్మభూమికి తిరిగి వెళుతూ ఏమి ఇచ్చాం? నువ్వు ఉన్న ప్లేస్లో నిన్ను ఎంతమంది గుర్తుపట్టగలుగుతున్నారు? మానవుడి స్థానంలోనే ఉన్నావా? ప్రజలు నిన్ను చూస్తే దైవమని భావించే స్థాయికి ఎదుగుతున్నావా? ఇవన్నీ చెప్పగలిగే జీవిత పాఠం ఒక్క భగవద్గీత మాత్రంలోనే ఉంది మిత్రులారా. దాన్ని ఇక్కడున్న ఈ వేదిక మీద ఉన్న ప్రజాబంధువు రఘునందన్ రావు గారికి నేను విజ్ఞప్తి. ఏం విజ్ఞప్తి అంటే, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు మిత్రులారా, ఇస్లాం 1400 సంవత్సరాలు. భగవద్గీత భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి బోధించిన సార్వజనీనమైన జీవిత పాఠం బోధించి ఈ సంవత్సరానికి 5125 సంవత్సరాలైంది మహాత్మ. భారతదేశంలో పుట్టిన ఈ భగవద్గీతని ఇవాళకి దాన్ని మతం అనే పదానికి కనీసం జ్ఞానం లేకుండా, సెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, దాని వివరణ లేకుండా, దాని గురించి తెలుసుకోకుండా భగవద్గీతని మన స్కూల్స్లో బోధిస్తే పక్క మతం వాళ్ళు హర్ట్ అవుతారు అనే స్థితిలో హిందువులు ఇంత దారుణమైన స్థితిలో ఈ దేశం ఉండటాన్ని మీరు దయచేసి సీరియస్గా భావించి, మీరు మాత్రమే న్యాయ నిర్ణేతలు, మీరు మాత్రమే శాసనకర్తలు. అందుకని మా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి, భగవద్గీతను 5వ తరగతి నుంచే సిలబస్లోకి దాన్ని ఇన్కల్కేట్ చేయండి. దయచేసి దీన్ని పాఠాలుగా రూపొందించి పిల్లలకి చెప్పండి. నైతిక విలువల వికాసానికి భగవద్గీత కంటే మించిన జీవిత పాఠం ఇంకొకటి లేదు మిత్రులారు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు, ఇందులో ఇక్కడ దేవుడు కానీ భక్తుడు కానీ ఉండడు. గొప్ప టీచరు, గొప్ప స్టూడెంట్ మాత్రమే ఉంటారు భగవద్గీత నిండా. అలాగే మీ ద్వారా మోదీ గారికి విజ్ఞప్తి ఏమిటంటే, ఇన్ని 5000 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో పుట్టిన భగవద్గీతని ఇవాల్టికి మనం జాతీయ గ్రంథంగా ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నాం. హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ అన్ఫార్చునేట్లీ. కాబట్టి మనందరూ ఏకమైతే మన భగవద్గీతని మనం కాపాడుకోవడం, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా అందించగలిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో, కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు. తెలుగు మాట్లాడుకోండి, తెలుగే సంభాషించండి. మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని కురవడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. ఈ భాషకి విశేషమైన సేవ చేస్తున్న మా ఎదురుకుండా ఉన్న మా ఆత్మీయ మిత్రులు మా శర్మ గారికి, అలాగే కేంద్ర సంగీత నాటక అకాడమీలో ప్రధానమైన సభ్యురాలుగా ఉంటూ తన తరాల వాళ్ళకి కూచిపూడి నృత్యాన్ని పిల్లలకి నేర్పించడంలో, మన సంస్కృతిని కాపాడడంలో తన జన్మని
దానికే అంకితం చేసి కూచిపూడి నాట్య కళకే అంకితం చేసిన మహాతల్లి డాక్టర్ ఎస్పి భారతి గారు. ఇక్కడ మామూలు వాళ్ళు రాలేదు, ఇక్కడ మామూలు వాళ్ళు ఇస్తున్న కంట్రిబ్యూషన్స్ కాదు, మన పిల్లలందరినీ ఆ హోదాలో ఆ స్థాయిలో నిలబెట్టవలసిందిగా కోరుతూ, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి